సరే, ఇది ఇంత పడతుకు తుఫాన్ గురించి చెప్పాలంటే అంటే విజయకాంత్, కెప్టెన్ విజయకాంత్ గారి క్యామియో రోల్ ఉందన్నారు. అది ఇది లాస్ట్ ఫిల్మా? ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? దట్ ధనంజయన్ సార్, యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసినప్పుడు ఇది విజయకాంత్ గారి స్పెషల్ రోల్ని స్టార్ట్ చేశాము. 2021లో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే మేము అప్రోచ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ అడిగినప్పుడు ఆయన ఒళ్ళు బాగాలేదండి, కొద్దిగా టైం ఇవ్వండి, తర్వాత చెప్తామని చెప్పారు. ఫిలిం అన్ని ఆయన డియూ డమన్ అన్ని షూట్ చేసి అన్ని వచ్చిన తర్వాత 2022లో ఎడిటింగ్ చేసి సార్ మనం పోతామని చెప్పారు ఆయన. మళ్ళీ వెళ్ళి అడిగినప్పుడు ఆయన హెల్త్ ఇంకా తగ్గిపోయింది. అప్పుడు ఏం చేయాలో మనకు ఏం అర్థం కాలేదు. ఆయన డైరెక్టర్గా నాన్ కాంప్రమైజింగ్ డైరెక్టర్, ఇప్పుడే చెప్తున్నాను, లేదు సార్ నాకు విజయకాంత్ గారి కావాలా, ఆయనే ఆ రోల్ చేయాలని మేము వెయిట్ చేసాము. ఆ వెయిట్ చేసి 1 year వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు వెయిట్ చేయండి చేద్దామని చెప్పారు. ఎంత వచ్చినామంటే ఆయన చెప్పారు సార్ ఒక 2 hours దొరికినా కూడా పర్వాలేదు, మనం ఆయన పోర్షన్ తీసుకొని మిగతాన్ని మనం మ్యాచ్ చేసుకోవచ్చు, ఒక బాడీ డబుల్ పెట్టేసి మనం చేయవచ్చు అని చెప్పారు. అంత డెడికేటెడ్ టు దిస్ కెప్టెన్ విజయకాంత్ ఈ ఫిలిం. ఆ తర్వాత ఏమైందంటే ఆయన ఒళ్ళు పాడిపోయి ఆయన ఫైనల్గా ఆయన పోయారు. ఆ పోయినప్పుడు మేము మళ్ళీ మా రిక్వెస్ట్ చేసింది ఏమంటే ఏ మూలమో మనం చేసుకోవచ్చా, అంత ఇల్లం అది ఒక 2 months తర్వాత, ఎందుకంటే ఆయన చచ్చినప్పుడు వెంటనే వెళ్ళి మన ఎలా అడగాల, 1 month తర్వాత వెళ్ళి మేము రిక్వెస్ట్ చేసాము. ఆ తర్వాత అన్ని చేసిన తర్వాత సార్ ఇది చేయవచ్చు అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే లేదండి మేమే ఆయన ఏ టెక్నాలజీ వల్ల మేము పెద్దగా చేయాలని అనుకుంటున్నాము, ఇప్పుడు సడన్గా ఒక చిన్న క్యారెక్టర్ ఇది ఒక ట్రిబ్యూట్ క్యారెక్టర్ వద్దు అని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలని వచ్చినప్పుడు ఇప్పుడే మాకు రియాలిటీ వస్తుంది, అప్పా ఇంత దూరం వెయిట్ చేసి ఫిల్మ్ రెడీ చేసి ఆయన ఒక మంచి మనిషి కోసం వెయిట్ చేస్తున్నామని అప్పుడు చేసినప్పుడు అప్పుడు సత్యరాజు గారు అడిగాము. సత్యరాజు గారు వచ్చిన తర్వాత ఏనేం చేశారంటే సార్ ఆయన వస్తున్నారంటే మనం ఫుల్ ఫిల్మ్లో ఆయన అయితే పెట్టేస్తాము, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి స్కోప్ ఉంది అలా చెప్పి ఆయన ఫుల్ క్యారెక్టర్గా ఈ ఫిల్మ్ ఫుల్లో ఆయన ట్రావెల్ చేశారు. సో దిస్ ఫిల్మ్ ఇస్ ఎ ట్రిబ్యూట్ టు విజయకాంత్ గారు, బట్ ఆ క్యారెక్టర్ని కంప్లీట్గా సత్యరాజు గారు చేసి పెద్దగా గొప్పతనంగా చేశారు. ఇన్ఫ్యాక్ట్ టుడే మార్నింగ్ ఈ కేమ్ టీజర్ లాంచ్ చెన్నైలో వచ్చారు, ఆయన హైదరాబాద్ రావడం టైం లేదు, ఆయన చెప్పారు నాకు షూటింగ్ ఉంది సార్, లేదంటే నేను హైదరాబాద్ వస్తానని చెప్పారు. ఆయన అంత పెద్దగా అంత ఇంపార్టెంట్గా చాలా బాగా చేశారు. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. సత్యరాజు గారు రోల్ అంత బాగా వచ్చింది. విజయకాంత్కి మేము ఆయన ఒళ్ళు బాగలేదంటే కొద్దిగా పెట్టాము, బట్ ఇప్పుడు ఈ ఫిల్మ్లో ఫుల్ ఫ్లెడ్జ్గా ఆయన క్యారెక్టర్ ఉంటుంది. బట్ శరత్ కుమార్ గారికి పెద్ద రోల్ ఈ ఫిల్మ్లో, ఆయనతో పాటే ఉంటాడు. ఆ తర్వాత దాలి ధనంజయ ఒక పెద్ద యాంటగనిస్ట్ క్యారెక్టర్గా, అలా మంచి క్యారెక్టర్స్ చాలా యాక్టర్స్ ఈ ఫిల్మ్లో ఉన్నారు. విజయ్ గారు